ఈరోజు వంకాయలతో వచ్చాను. వంకాయలు బజ్జీ చేసుకున్నాము. ఇప్పుడు 6 అయింది టైము. బజ్జీ చేస్తాను చూడండి. ఈ ముందు ఉప్పు నీళ్ళలో వేసి కడుక్కున్నాను. కట్ చేసి ఇలా కట్ చేసుకొని నేను నీళ్ళలో వేసేసాను. ఇవన్నీ గుడ్డ తీసుకొని తుడిచేస్తాను. ఇప్పుడు తుడిచేసాను. ఇప్పుడు నూనెలో వేసేస్తాను. ఈ 50% మాత్రమే కాలాలి, అంతా కాలకూడదు, మెత్తగా ఉండకూడదు. కొంచెం కాలాక తీసేసేయండి. చల్లారిన తర్వాత దాని లోపల ఏం పెట్టాలో చూపిస్తాను. ఒక ఎరగడ్డ కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. కారం 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. కొంచెం నిమ్మరసం, కారం వేసేసుకున్నాను. ఇది వంకాయలో వేసేస్తాను. దీంట్లో నీళ్ళు ఏం పోయిలా, నిమ్మరసం నిమ్మతోనే మెత్తగా అయిపోయింది, పేస్ట్ అయిపోయింది. ఇది ఎత్తి వంకాయలో గుచ్చుతాము. తర్వాత దీంట్లో పెట్టుకోవాలి మసాలా. ఇలా చల్లారకుండా పెట్టలేము, అందుకని చల్లార్చుకొని పెడదాం. చల్లారిపోయినాయి వంకాయలు. అంత మసాలా పెట్టేసాము. ఇంకా వేసేసుకుందాం బజ్జీని. బజ్జీ పిండి కలిపేసుకున్నాను, వేసేస్తాను. ఇంకా బజ్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కోసి మసాలా పెడతాం. వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మసాలా పెట్టేసాను, ఎర్రగడ్డ పెట్టేసాను, నిమ్మకాయ పిండేసాను. ఇంకా తింటే సూపర్గా ఉంటుంది. ఇలాగే చేసుకోండి, తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అండి, వంకాయ బజ్జీ చేసేసింది మా ఇంట్లో. క్రిస్పీగా స్పైసీగా వంకాయ సూపర్ అండి. ఎప్పుడు తినలేదట. సూపర్ అయితే సూపరు. దాంట్లో మసాలా కానీ చెప్పలేము.